రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 6 గ్యారెంటీల్లో ఇందిరమ్మ ఇళ్ల పథకం ఒకటని మంత్రి వివేక్ వెంకటస్వామి తెలిపారు. మెదక్ జిల్లా నర్సాపూర్ మున్సిపాలిటీలో నూతనంగా నిర్మించిన 2 ఇందిరమ్మ ఇళ్ల గృహ ప్రవేశాన్ని లబ్ధిదారులతో కలిసి ప్రారంభించారు. నర్సాపూర్ నియోజకవర్గంలో 3500 ఇళ్ల నిర్మాణం జరుగుతుందని, అందులో 192 ఇళ్లు నిర్మాణ దశలో ఉండగా 100 ఇళ్లు సిద్ధంగా ఉన్నాయని, త్వరలో వాటిని ప్రారంభిస్తామని తెలిపారు. టీచర్ చెప్తున్నారు అర్థమవుతుంది, కానీ ఒకవేళ బుక్ ఇస్తే బుక్ లో ఎలా చదివించాలి అది రాదు. సో అట్లాంటి ఇంట్రెస్ట్ తీసుకుని చేస్తున్నారు. కానీ అన్ని కేటగిరీ పిల్లలకి ఒక స్ట్రాటజీ ఎలా ఇంట్రెస్ట్ కల్పించాలి అట్లాంటి మనం అందరికీ చెప్పడం జరుగుతున్నది. సో మీకోసము అన్ని నియోజకవర్గాలలో రేవంత్ రెడ్డి గారు అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్ ఎట్లా చదువుకుంటున్నారు, వాళ్ళకు బడిలో సరిగా ఫెసిలిటీస్ ఉన్నాయా లేదా, నీళ్లు ఉన్నాయా లేవా, గర్ల్ టాయిలెట్స్ ఉన్నాయా లేవా, ఇవన్నీ కూడా చూసుకునే అవసరం ఉన్నది. కలెక్టర్ గారు, ఆర్ ఆల్ ది చిల్డ్రన్ హ్యావింగ్ మంచిగా చదువుకోవాలి. చదువుకున్నోడైతే అందరు చదువుకుంటారు, కానీ మీరు క్లాస్లో నంబర్ 1 రావాలి. అవునా కదా? మీకు ఇన్ని ఫెసిలిటీస్ ఇచ్చినప్పుడు మీరు దీన్ని సరిగా ఉపయోగించుకొని మంచిగా చదువుకొని మీరు కూడా కలెక్టర్ లెక్క కావాలి కదా. ఆలోచన ఉండాలా లేదా? ఒక డాక్టర్, ఒక ఇంజనీరు, మేమందరం కూడా మంచిగా చదువుకొని ఆ స్థాయికి